నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇక్కడ మనం చూస్తున్నది అలీసాగర్ పార్కు. ఆ ముందట గేట్ ప్రదేశం. అయితే అలీసాగర్ పార్కులోకి ప్రవేశానికి ఒక్కరికి 5 రూపాయల టికెట్ మాత్రమే కేటాయించారు. చాలా సరసమైన ధర. పార్కింగ్కి కూడా అంటే 4 వీలర్స్, కారు, పెద్ద బస్సు లాంటి వాటికి కూడా 5 రూపాయలే పార్కింగు. ఈ అలీసాగర్ అనేది ఏంటంటే కొండల మధ్యలో ఏర్పడ్డటువంటి ఒక చెరువు, చిన్నపాటి డ్యామ్ లాగా చాలా బ్రహ్మాండంగా పెద్దగా ఉంటుంది. నిజామాబాదు నీటి అవసరాలను కూడా తీర్చే అంత పెద్దది ఈ అలీసాగర్. కొండల మధ్యన ఏర్పడ్డది. అయితే అలీసాగర్ కింది వైపున నిర్మించిందే ఈ పార్కు. ఈ మధ్యన టోర్నడో వల్ల విపరీతంగా దెబ్బతిని పార్క్ అంతా చెల్లాచెదరై పడిపోయింది. కానీ దాన్ని పునరుద్ధరించిండ్రు. ఈ పార్కులో ఒక చిన్న లేక్ ఉంది. ఆ లేకులో ఏంటంటే పెడల్ బోటింగ్ చేసుకోవచ్చు. 40 రూపాయలు తీసుకొని పెడల్ బోటింగ్కి మనకు అవకాశం కల్పిస్తారు. బ్రహ్మాండంగా ఉంది. మన బాసర దర్శించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు బాసర నుండి మనం నిజామాబాద్ వైపు వస్తున్నప్పుడు అక్కడ దారి మధ్యలోనే దగ్గరనే ఉంటుంది. నవీపేట నుంచి రైట్ సైడు, బాసర నుంచి వచ్చేవాళ్ళు నవీపేట నుంచి రైట్ సైడ్ వెళ్తే ఒక 6 కిలోమీటర్లు ఏమో ఉంటుంది. చాలా దగ్గర, ప్రకృతి మధ్యలో అద్భుతమైనటువంటి ప్రకృతిని ఆస్వాదిస్తూ చూడవచ్చును మనం. బాగుంటుంది. బాసర వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ అలీసాగర్ను సందర్శించండి. ఎందుకంటే ప్రకృతి, ఆ కొండల మధ్యలో ఉన్నటువంటి ఈ పార్కు, ఆ చెరువు లోపల కూడా బోటింగ్ సౌకర్యం కల్పించిండ్రు. మహాద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. ఇదంతా పార్కు. ఇదేంటంటే ఆ టోర్నడో వల్ల కొంచెము చెట్లన్నీ కూలిపోయి చెల్లాచెదరైపోయింది. అయినా దాన్ని పునరుద్ధరించి బాగుపరిచిళ్ళు. ఇదే పార్కులో ఉన్నటువంటి చిన్న లేకు, దాంట్లో పెడల్ బోటింగ్ సౌకర్యం కల్పించిళ్ళు. బాగుంది. పార్కు కూడా నీట్గా ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ బాగుంది. ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఎట్లాంటి చెత్త లేకుండా చూసుకుంటున్నారు. నాకైతే బాగా అనిపించింది. బాసర వచ్చిన వారు మాత్రం తప్పకుండా ఈ పార్కుకు రండి. ఎవరైనా చిన్నపాటి ఒకరోజు ట్రిప్ కోసం నిజామాబాద్ పరిసర ప్రాంతాల వాళ్ళు, అంటే కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిర్మల్ కానీ ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు పిక్నిక్ ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతి మధ్యలో ఒక రోజు మొత్తం గడిపేటటువంటి అద్భుతమైన అవకాశాన్ని మనం కల్పించుకున్న వాళ్ళం అవుతాం. ప్రకృతితో గడపాలి అనుకుంటే తప్పకుండా ఈ అలీసాగర్ పార్క్కి రండి. కింది వైపు పార్కు, ఆ కొండల మధ్యన, అంటే పైన కొండల మధ్యన ఏర్పడ్డ సహజ సిద్ధంగా ఏర్పడ్డటువంటి నీటి వనరు. అద్భుతంగా ఉంటుంది. సహజ సిద్ధంగా దేవుడు కట్టిన డ్యామ్ అది. సూపర్గా ఉంది. బ్రహ్మాండంగా ఉంటుంది. దాంట్లో బోటు సౌకర్యం కూడా కల్పించిళ్ళు. మనం ఇప్పుడు మెల్లిమెల్లిగా నడుచుకుంటూ అక్కడికే వెళ్తున్నాం. చూడండి, ఇది అలీసాగర్. చుట్టూ కొండలేనండి. చుట్టూ కొండలు. ఆ మధ్యలో ఒక ద్వీపంలాగా రాళ్లతో కూడినటువంటి చిన్న అది ఉంటుంది. ద్వీపంలాగా ఉంటుంది. ఈ బోటింగ్ సౌకర్యం బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ స్పీడ్ బోటు, నార్మల్ బోటు, ఇట్లా 2 రకాలు ఉన్నాయి. స్పీడ్ బోట్కి ఏంటంటే 4 వెళ్ళవచ్చు. లైఫ్ జాకెట్స్ వేసుకొని చాలా స్పీడ్గా వెళ్తుంది. లైఫ్ జాకెట్స్ వేసుకొని వెళ్ళాలి. అది పర్ హెడ్ 100 రూపీస్ అనుకుంటా. మేము మాత్రం నార్మల్ బోటే ఎక్కాము. పెద్ద బోట్ వెళ్తుంది, మేము చిన్న బోట్లో కూర్చున్నాం. నార్మల్ బోటే ఎక్కాము. ఒకరికి 50 రూపాయలు చొప్పున. చాలా సరసమైన ధరలో ప్రకృతిని ఆస్వాదించడానికి అనుకూలమైనటువంటి ప్రాంతము. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. చాలా ఎంజాయ్ చేశాను. మా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. ఏ కాలంలో కూడా ఫుల్ నీటితో నిండి ఉంటుంది. అసలు నీరు తగ్గినట్టుగా అనిపించదు. నిజామాబాదు మంచినీటి అవసరాలు తీరుస్తుందండి ఈ అలీసాగర్. అంటే మీరే అర్థం చేసుకోండి దీని ప్రాధాన్యత ఏంటిదో. ఇది ప్రకృతే సహజ సిద్ధంగా ఏర్పాటు చేసినటువంటిది. ఒకరోజు పిక్నిక్కి చాలా అనుకూలమైనటువంటి ప్రాంతం ఇది. నాకు మాత్రం అద్భుతంగా నచ్చింది. నాకు ప్రకృతి అనగానే వేమన పద్యం చెప్పాలి అనిపించింది, చెప్తాను.
భూమి వల్ల పేరు పుణ్యస్థలములాయే, భూమి వల్ల పేరు పుణ్యస్థలములాయే, వెలయ రాళ్ళ వల్ల వేల్పులాయే, వెలయ రాళ్ళ వల్ల వేల్పులాయే, నీళ్ల పేరు వల్ల నఖిల తీర్థములాయే, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ మనం చూస్తున్న ప్రాంతానికి ఈ పద్యము సరిగ్గా యాప్టెడ్గా ఉంటుందనిపించింది. భూమి వల్ల పేరు పుణ్యతీర్థములాయే, భూమి వల్ల అక్కడి ప్రాంతానికి పుణ్యతీర్థంగా పేరు పడిపోతుంది. ఎట్లా అంటే తిరుపతి కానీ అరుణాచలం కానీ ఇలాంటి ప్రాంతాలు ఆ భూమి వల్ల పుణ్యతీర్థాలుగా ప్రసిద్ధిగాంచాయి. వెలయ రాళ్ళ వల్ల వేల్పులాయే, రాళ్ళే వెలిసి దేవుళ్ళుగా రూపాంతరాలు చెందుతారు. నీళ్ల పేరు వల్ల నఖిల తీర్థములాయే, నీటి పేరు వల్ల అంటే గంగా, యమున, సరస్వతి ఇట్లాంటి వాటి నదుల పేరు ప్రఖ్యాతుల వల్ల అవి అఖిల తీర్థాలుగా కీర్తింపబడతాయి. ప్రకృతిని ఆస్వాదిస్తూ వేమన పద్యాన్ని మీకు తెలియజేయాలి అనిపించింది. చాలా అద్భుతమైన పద్యం ఇది. భూమి వల్ల పేరు పుణ్యస్థలములాయే, వెలయ రాళ్ళ వల్ల వేల్పులాయే, నీళ్ల పేరు వల్ల నఖిల తీర్థములాయే, విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు ఈ బోటింగ్ చేసి మేము దిగి వచ్చిన తర్వాత కొండపైకి ఎక్కితే ఇక్కడ మనం బోటింగ్ చేసిన ఈ చెరువు ఏంటంటే పైనుంచి చూస్తే అచ్చం ఇండియా లాగా, ఇండియా మ్యాప్ లాగా, ఇండియా భౌగోళిక స్వరూపంలాగా కనిపిస్తుంది అని ఎవరో చెబితే పైకి ఎక్కాము. అబ్బా, ట్రెక్కింగ్ చేసిన ఫీలింగ్ అబ్బా ఎంత అద్భుతంగా ఉందో. ఇలా కొండలెక్కాలి, గుట్టలెక్కాలి అని ఎంతో సరదాగా ఉండేది నాకు చిన్నప్పటి నుంచి. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. కానీ కాళ్ళు మాత్రం మామూలుగా లాగలేదు బాబోయ్. మొత్తము రాళ్లతో నిర్మించిన మెట్లు, మహాద్భుతంగా ఉంది. కొండపైకి ఎక్కాలంటే దాదాపు ఒక 200 మెట్లు ఉన్నట్టున్నాయి నాకు తెలిసి. కానీ అదొక మంచి సరదా, అద్భుతమైనటువంటి అనుభూతి. మొత్తం ఆయాసపడుతూ ఆ రాళ్ల మెట్లు పైదాకా ఎక్కాము. ఎవరైనా తప్పకుండా బాసర పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే ఒక్క 15 నిమిషాలు ఈ అల్లీ సాగరు, అక్కడి పార్కు, ఆ లేకు ఇవన్నీ చూసి ఆ బోటింగ్ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. ఎంజాయ్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే బాసర సరస్వతీదేవి అమ్మవారి వద్దకనే కాకుండా ఒక్కరోజు ట్రిప్ కోసం ఈ అల్లిసాగర్ రావడం కూడా బాగుంటుంది. ఎందుకంటే ప్రకృతిని ఆస్వాదించిన వాళ్ళం అవుతాం. ఎట్లా ఆయాసపడుకుంటూ అందరం గుట్టపై దాకా ఎక్కినాము. చాలా బాగుంది. ఒక రిసార్ట్ లాగా ఒక బిల్డింగ్ అయితే కట్టింది ఉంది. ఆ లోపల దాకా మేము ఏం వెళ్ళలేదు అనుకోండి. కానీ గుట్టపై నుంచి చూస్తే కింద ఈ అలీ సాగరు భారతదేశం లాగా కనిపిస్తుంది అని అంటే మేము పైదాకా ఎక్కాం కదా. కానీ నాకైతే డిసప్పాయింట్ ఎదురైంది. ఎందుకంటే
ఆ వ్యూ అనేది మొత్తం సరిగ్గా మనకు మొక్కలు పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల ఆ వ్యూ సరిగ్గా కనిపించలేదు. ట్రెక్కింగ్ చేసిన అనుభూతి మాకు కలిగింది. అదే ఆనందంతో తిరుగు ప్రయాణం అయ్యాం. మా పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా బాసర సరస్వతి దేవి దర్శనానికి కానీ వచ్చినట్లయితే తప్పకుండా అలీసాగర్ రండి. వచ్చి కాసేపు ప్రకృతిలో మమేకమవ్వండి.